హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేవక్క లాక్స్కి. ఇవాళ నా మెనూలు ఏంటి? 3 మెంతి మజ్జిగ, పుదీనా పచ్చడి, చిక్కుడుకాయ బెల్లం పెట్టి కూర 3 పెడుతున్నాను. 3 అంటే కాంబినేషన్స్. వంటలు ఎప్పుడు మన కాంబినేషన్స్తో వండుకోవాలి. ఒకటి పుల్లగా, ఒకటి తీయగా, ఒకటి చప్పగా, లేకపోతే కారంగా ఇలా వండుకోవాలి. ఎలా చేశాను? ఇక మెంతి మజ్జిగ ముందు పోపు వేస్తున్నాను. మెంతి మజ్జిగకి మజ్జిగతో ఏం చేసినా, పెరుగుతో ఏం చేసినా నెయ్యి పోపు అయితే చాలా టేస్ట్ వస్తుంది, హెల్త్కి మంచిది. ఇక ముందు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ అన్నీ వేసేసి, అంటే ఒక వెల్లుల్లిపాయ కూడా వేస్తాను ఒక్కోసారి. ఇవాళ వెల్లుల్లిపాయ వేసాను. ఇవన్నీ వేసేసి శుభ్రంగా పోపు వేసేసుకొని, మజ్జిగలో ముందే ఉప్పు, పసుపు అన్నీ మజ్జిగ తిప్పేసి అందులో పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి ఉప్పు, పసుపు వేసి ఉంచాను. అక్కర్లేని వాళ్ళు పసుపు వేసుకోక్కర్లేదు, తెల్లగా కావాలంటే. పచ్చగా కావాలి, కొంచెం పసుపుగా, రంగురంగుగా, కలర్ఫుల్గా కావాలంటే ఇలా పసుపు వేసుకోవాలి. అయిపోయింది. చూసారా, మెంతి మజ్జిగ అంతా రెడీ చేసేసుకున్నాను. ముందు మజ్జిగ రెడీ చేసుకున్నాను, తర్వాత పోపు వేసాను. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం. ఏంటి ఈ మెంతి రోజు చారులు, సాంబార్లు, లేకపోతే పులుసులు ఇవి తిని తిని బోర్ అవుతాం కదా. మధ్యలో మెంతి మజ్జిగ చేసుకుంటే ఇది కంది పచ్చడి, లేకపోతే ఇలా పుదీనా పచ్చడి వీటిల్లోకి చాలా బాగుంటుంది. అది మెంతి మజ్జిగ. ఇదేమో పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి కూడా చాలా వెరైటీస్ చేస్తాను. నేను చేసేది ఇవాళ ఇంకో రకం. ఇంకా 2-3 రకాలు నేను చేసి చూపిస్తాను మీకు. ఉత్తి ఎండుమిరపకాయల ముందు అంటే కొంచెం నువ్వులు కూడా ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు ఆల్రెడీ ముందే వేచి ఉంచేసుకుంటాను కాబట్టి నువ్వులు ఇందులో వేయలేదు. ఎండుమిరపకాయలు వేచేసి మిక్సీ జార్లో తీసాను. మళ్ళీ అదే మూకుళ్ళనేమో నూనె వేసి కొంచెం జీలకర్ర వేస్తాం అన్నమాట, అంతే. కొంచెం జీలకర్ర వేసి దాంట్లోనేమో పుదీనా అవి వేసేస్తాం. కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ పడితే ఏంటంటే కొంచెం డైజెషన్కి, రుచికి రుచి రెండూ బాగుంటాయి అన్నమాట. అదిగో జీలకర్ర వేసాను. దీంట్లోనే కొంచెం పుదీనా వేసిస్తున్నాను. దీని అయితే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఓన్లీ సింపుల్గా చేస్తున్నాను. ఇది కూడాను సింపుల్గా రుచిగాను ఎంతో బాగుంటుందండి. చలికాలం ఇలాంటి కాంబినేషన్స్తో వండుకుంటే మనకి హెల్త్కి హెల్త్, రుచికి రుచిను. అసలే చలికాలం ఏం తినాలన్నా నోటికి రుచి అనిపించదు. తర్వాత చల్లగా అయిపోయినట్టు ఉంటుంది. అగో అందులో ఎండుమిరపకాయలు అందులో వేసాను కదా, వేచినవి. నువ్వులు నేను ఆల్రెడీ వేచి పెట్టుకున్నాను. నువ్వు పప్పు మీరు కూడా వేచి పెట్టుకుంటే ఓకే, అది వేసేయచ్చు. లేదంటే మటుకు మిరపకాయలు వేచినప్పుడే నువ్వుపప్పు కూడా వేచేసుకొని మిరపకాయలు నువ్వుపప్పు కలిపి వేచి తీసేసుకోండి. నువ్వుపప్పు చెప్పాను కదా, ఒంటికి చాలా మంచిది. చలికాలం కొంచెం వేడి చేస్తే ఇంకా హాయిగా ఉంటుంది కదా. ఈ నమ్ముగా ఉంటుంది, వాతావరణం అంతా చలిగా ఉంటుంది కాబట్టి. ఇవాళ పొడి కొట్టుకొని మెత్తగానే వచ్చాం. కొంచెం పుదీనా పచ్చడి కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పుదీనా కొంచెం పులుపు ఉంటుంది కదా. అందుకు అన్ని మిరపకాయలు వేసాను. అవసరం బట్టి పొడి వేసుకుంటూ ఉంటాం. అందులో జీలకర్ర ఇది వేసిన పుదీనా మెత్తగా అయిపోయిందా. దీంట్లో ఇప్పుడేమో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసేసుకుందాం. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని, అంటే చెప్తాం, ఒకటి ఉల్లిపాయ ఉండి ఒకటి ఉల్లిపాయ లేకుండా రకరకాలుగా వంటలు ఎప్పుడు కూడా వంటలు వండుకునేటప్పుడు కాంబినేషన్స్ వంటలు వండుకోండి. తియ్యగా ఓటి, చప్పగా ఓటి, కారంగా పుల్లగా ఓటి, ఇలా రకాల వండుకుంటే ఏది ఎవరికి ఇష్టమైతే తింటాం, అన్నీ ఇష్టమైతే అన్నీ తింటాం. ఇదిగో ఆవాలు, మినపప్పు అన్నీ పోపు వేసి కొంచెం పచ్చడి అంటే ఒక్కొక్కసారి చెప్పాను కదా, ఒక్కొక్క రకంగా చేస్తాను పుదీనా పచ్చడి. దీంట్లో అన్ని పోపులు వేస్తున్నాను ఇవాళ. వెల్లుల్లిపాయలు వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేచుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి, అంటే ఉల్లిపాయను వెల్లుల్లిపాయ పచ్చివాసన పోవాలి. లేకపోతే తింటుంటే పచ్చివాసన వస్తే కూడా, ఎక్కువ పచ్చివాసన అయినా కూడా అన్నిట్లో పచ్చివాసనతో తినలేం. అందుకని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేచుకొని దీంట్లోనే ఉప్పు వేసాను. చెప్పాను కదా, ఉల్లిపాయల్లోనే ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ, టమాటా వీటికి ఏంటంటే ఉప్పు వేస్తే కొంచెం కొన్ని కూరల్లో తొందరగా మగ్గుతుంది. అలా ఉప్పు వేసి మొత్తం వేగి బ్రౌన్ కలర్ వచ్చేది కలుపుతూ వేసుకోవాలి. దాంట్లోనేమో మనం ముందు మగ్గించుకున్నాం కదా, జీలకర్ర పుదీనా వేసింది, అది వేసేసాం. దీంట్లోనే ఆ పొడి కూడా వేసిస్తున్నాను. ముందు కొంచెం పొడి వేస్తున్నాను. బాగుందా కారం, సార్ టేస్ట్ చేసి బాగుంటే ఓకే, లేకపోతే మరి కొంచెం పొడి వేసిద్దాం. అయినా కానీ పట్టిస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే కారంగా ఉంది కదా పచ్చడి, కారంగా ఉండాలి కదా. ఈ శీతాకాలం కొంచెం నోటికి పులుపు కారం తగిలితే కొంచెం తినగలుగుతాం. ఎండాకాలం కమ్మగా తియ్యగా తినాలనిపిస్తుంది. శీతాకాలం, వానాకాలం కారంగా పుల్లగా వేడిగా తినాలనిపిస్తుంది. చాలేదన్నమాట, టేస్ట్ చేశాను. మళ్ళీ మళ్ళీ మిగిలిన పొడి కూడా వేసాను. అంత పొడి పట్టేసింది. ఎన్ని మిరపకాయలు వేసాను? 15-20 మిరపకాయలు వేసాను. అంత పొడి పట్టింది.
చూసారా ఉట్టి చుక్కకూర మగ్గించినప్పుడేమో చిన్న పిసరు ఇంత ఆకుపచ్చడి సరిపోతుందా చాలదా అనుకున్నాను. కానీ 4-5 మనిషి సరిపడా పచ్చడి అయింది ఏకంగాను. ఈ పొడి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసరికల్లా అన్నీ కలిపి ఇంత ఇదైంది. ఇక్కడితో ఈ పచ్చడి సరి. ఇప్పుడు చిక్కుడుకాయ బెల్లం పెట్టి కూర. చిక్కుడుకాయలు అందరికీ తెలిసింది కదా, ఇలా చిక్కుకోవడం, ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక్క విజిల్ ఇవ్వడం, ఎక్కువ అక్కర్లేదు, ఒక్క విజిల్ వేసేసి ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు మనకి తొందరగా అవుతుంది. లేకపోతే ఉట్టి బెల్లంలో అంటే చాలా కష్టం, గట్టి అయిపోతుంది కూర కూడా. ఇది కుక్కర్లో పెట్టి తీసాము. ఇప్పుడు మళ్ళీ ఆ చుక్క కూర దాంట్లోనే మీరు అనుకోవచ్చు మూకుడు కడగలేదు, కానీ ఆ పులుపు ఆ కారం అంతా వేస్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకే ఆ కూరకు కూడా అవన్నీ పడితే ఎంతో రుచి వస్తుంది. అందుకని దీనికి కూడా అంతే, ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ పోపు వేసి దీంట్లోనేమో ఆ ఉడికిన చిక్కుడుకాయ ముక్కలు పోపులోని కరివేపాకు మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు. కరివేపాకు అన్నది మన ఆప్షను. నేను ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయను అనమాట. ఇది మొత్తం పోపు కొంచెం బ్రౌన్గా కరకరలాడుతూ వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి, వస్తే రుచి వస్తుంది. లేకపోతే చప్పగా అనిపిస్తుంది, పచ్చిశనగపప్పు తిన్నట్టే ఉంటుంది. నాకు బెల్లం కొంచెం నీళ్ళతో పాటు అందులో వేసిస్తాను చిక్కుడుకాయలు. బాగా కలిపి ఆ నీళ్ళన్నీ ఎగిరేదాకా కొంచెం ఉంచి దీంట్లో ఏం చేస్తాం, ఇప్పుడు బెల్లం వేసిస్తాం. దాని బెల్లం కూడానండి ఎవరి తీపికి సరిపడా వాళ్ళు వేసుకోండి. మేము ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మీరు అందరూ ఇంతేసి వేసి బాబోయ్ తీపి ముద్దలు అని తిట్టుకోకండి నన్ను. కాకుండా కొంచెం బెల్లం వేస్ట్ చేసుకోండి, కొంచెం ఎక్కువ వేస్ట్ చేసుకోండి, అన్నీ నువ్వు ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇలాగ దీన్నంటే బెల్లం పాకంలో ముక్కలన్నీ మళ్ళీ బాగా ఉడికితే ఆ కూర రుచి అండి, ఎంత బాగుంటుందో చిక్కుడుకాయ బెల్లం పెట్టి కూర. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి కూర ముద్దగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఎర్రకారం, నేను అది స్కిప్ అయింది ఆ వీడియో, కొంచెం ఎర్రకారం వేసామనుకోండి కారంగా తీగా బాగుంటుంది. అదిగో ఇదంతా చూసారా మూకుడు ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయింది. దాంట్లో మొత్తం చుక్కకూరలో ఉన్న పులుపు కారం అంతా దీనికి పట్టింది కదా, చాలా రుచి వచ్చింది కూర. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా మెను, నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే ఎవరైనా చేస్తారా బెల్లం చిక్కుడుకాయ కూర పుదీనా పచ్చడి, అది కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.